తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆడలా ఉత్తపోతారు ఆడలు మొగలు పోతారు నిలబడిపోతారు బస్సులు కాలిపోను వాళ్ళు దలగబడ. నేను హైదరాబాద్ పోతే నిలబడి నడుము లోచిపోయింది. మళ్ళా 500 పైలు కూడా వేయాలి, ₹1 బిల్ల కూడా వేయాలి వానికి కంతాల సుల్లి, కానీ 1000 రూపాయలు కూడా వేయాలి. వేసిన ఏంటంటే నాకు 5 లక్షల రూపాయలు ఉండే రైతులకు 5 లక్షలకు ఉంటే 3 లక్షలు కట్టుకున్నాడు. ఇయ్యలే రైతులకు అందరికి మోసమే చేసినాడు. అది ఎవరికైనా చేసినట్టు రూపాయలు చెప్పాను మేము ముక్కున్నాను రత్తం. 2 లక్షల రుణమాఫీ అయినట్టు చెప్పాను మేము ముక్కున్నాను రత్తం. అదే కేసీఆర్ చేసినాడు. 50,000 ఒకరికి అయింది, ₹1,00,000 అయినాయి అని చేసిన కేసీఆర్. ఈయన మొత్తం చేయలేగా. 30 కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపిస్తుందా? ఈ 9 నెలలు 10 నెలల పరిపాలనకు, కొత్త ప్రభుత్వం పరిపాలన, కేసీఆర్ పరిపాలనకు ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా కనబడతలేదు సార్. అందరు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తున్నావా? కాంగ్రెస్ నాయకుల వాళ్ళ మీటింగ్ పెట్టామని చెప్పు తీసుకొని కొడతారు రైతులు. ఒక్కసారి మీటింగ్ పెట్టాలి ఎక్కడన్నా. ఇవాళ చూడండి, ఒక పిలిపిస్తే హరీష్ రావు వస్తుందంటే రైతులు ఎంతమంది వచ్చినారు? ఎవరికోసం కడుపు కాలుతుంది. రైతు ఏడితే గొడ్డు ఏడిచింది కూడా రైతు ఏడిచింది ఏడవద్దా. కేసీఆర్ అసలు మనిషి ఒక్కనాడు ధర్నా చేసినావా? బడిపోరగాలే కానీ ఇవ్వాలన్నా ఇచ్చేసినరా? ఏది సార్ 6 గంటలు ఇస్తున్నట్టు? ఏది బస్సు ఇవ్వగానే ఏముంది సార్? చికలు పెట్టుకొని కొట్టుకుంటున్నారు. బస్సు ఇస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు. ఎవరికి చేసింది చెప్పు? బస్సు కళ్యాణ లక్ష్యం అన్నాడు, కళ్యాణ తులం బంగారం అన్నాడు, అది రాలే. లేడీస్ కు 25,000 అన్నాడు, ఏది రాలే. ఆయన చేసిన పథకాలలో ఏది కావాలి కాదు, ఏది కాలే. అవును, 9 నెలలు అయిపోయిన ఇంతవరకు రైతు బంధు సుధ రాలే. రుణమాఫీలు చూద్దా బ్యాంకు వాడికి పోతే వాడు నీకు రుణమాఫీ బాగాలేదని వాడేలా కొడతాడు. ఈ మార్పుకే ఓటేసారు అన్నట్టు. 500 సిలిండర్స్ ఇంకా కాలే. మేము ఎప్పుడో 900 పెట్టే తీసుకుంటాను. కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ 9 నెలలు 10 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపిస్తుందా? ఇప్పుడు చాలా మొత్తం రూపాయల బారణ మంది తేడా ఉంది. కరెంటు కోతలు అయితే విపరీతం కోత. కరెంటు చలం దాకా పోతాక కోతలే కోతలు. అంతకుముందు ఇంత కరెంటు కోత లేకుండా ఉండే. ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎప్పుడు ఎటు చూసినా కేసీఆర్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఊర్లో మంచి రోడ్లు పోసిండు, ఇంటింటికి రోడ్లు బజార్ల పండి, ఎక్కడ సిసి రోడ్లు, ఎక్కడ దేవుని గుళ్ళ కాడ మంచిగా చేశారు. ఇప్పుడు ఇంటింటికి మీటర్ అట. మీటర్ నుంచి కరెంటు లేకపోతే లేదు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం కదా అంటున్నాడు. ఆ ఫ్రీ ఎక్కడ పోయిందో ఆ యూనిట్లు ఎక్కడ పోయినాయో. కేసీఆర్ మంచిగా వేసినాక చూడ ఇంకా మంచిగా పెడతానే వేసారట. ఇక్కడనే తెచ్చిండు, వేసినోడు అక్కడ తెచ్చిండు. ఏముంది 9 నెలల వేస్తూ ఏమంత మంచిగా అనిపిస్తలేదు. రాయకేమో ఆ ప్రభుత్వమే మంచిగా అనిపిస్తలేదు. 5 ఏళ్ళు మంచిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి. కరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన. ఏనంటే ఇది ఏందిరా అది ఏందిరా అని కేసీఆర్ ఏం చేసిండ్రా ఇదే ముచ్చట అని చెప్పేది. బొచ్చు చేసింది ఏం లేదు. ఒక ఇంట్లో మాత్రం ముగ్గురు చేసారు సార్. ఒక ఇంట్లో మాత్రం ఒక్కరిని కూడా రాలే. మా నాయనది 1 లక్ష. గుట్టలకు ఎక్కించి ట్యాంకీలు కట్టించి ఈయనట్టు చెప్తాడు. ఇప్పుడు 9 నెలల్లో ఇప్పుడు ఎన్ని కోట్లు చేసిండు ఆయన. మరి 5 సంవత్సరాలు అయితే ఇంకెన్ని అవుతాయి? అంటే ఇలా కాళేశ్వరం మంచిది అన్నట్టే. మంచిది కాకపోతే చెడు అది ఉంటేనే ఈ తెలివి వచ్చింది మనకు. కరెంటు వచ్చి పోవడే ఫీజులను కొట్టేస్తానే సాటర్లు ఖరాబ్ అవుతున్నాయి.
మెకానికల్ తీసుకోపోవాలి చెప్తాంది. మనకి తెలుస్తుందా కరెంట్ సంగతి? మెకానికల్ వస్తేనే తెలుస్తుంది మనకి. ఏమన్నా అమ్మడవాడి రోడ్ల మీద వచ్చేటోళ్ళు రైతులే కాదు, వాళ్ళు టీఆర్ఎస్ పైసలు ఇస్తే వస్తారంటారు. ఎవరు రూపాయి మాకొద్దు అంటాడు మాత్రం ఎవరు చెప్తుంటాడా డాక్టర్ తుంటాడా అందరికి 2 లక్షలు రుణమాఫీ చేసినట్టు చేయలేదు. అసలు నా 90,000 కాలేదు సార్, నమ్మతో నా 90,000 రూపాయలు మాఫీ కాలేదు. 90,000 రూపాయలు 90,000 కాలే మాఫీ. ఆ లిస్ట్ కూడా చూపించిన బ్యాంక్ లో తీసిరా. అందరు బ్యాంకులలో అప్పు అందరు చాలా నుంచి 6 మంది ఇతర అప్పు లేని కూడా ఉండు రైతులు. విన్నావా మరి ఎక్కడ చేసిండు? ఇక ఆయన వచ్చి ఆయన ఇచ్చేదాకా మేము ఎదురు చూసుకుంటే అచ్చే ఉంటాం. ఆయన పంటలో లేరు. ఇవాళ రేపు గిద్దలు అంటారు, కట్ట ఇల్లు కూర కొడతారు.